రాష్ట్రంలో మెడికల్ మాఫియాపై ప్రభుత్వం నిఘా పెట్టింది. డీజీపీ ఆదేశాల మేరకు ఆపరేషన్ గరుడ పేరుతో విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. ఇక ఏకకాలంలో 100కు పైగా బృందాలు తనిఖీలు చేపట్టాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్న మెడికల్ షాప్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఇక ఆపరేషన్ గరుడలో భాగంగా భవిష్యత్తులోనూ తనిఖీలు ఉంటాయని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. మెడికల్ ఏజెన్సీస్ మీద దాడులు జరుగుతున్నాయి. సుమారుగా 100 టీమ్స్ దీంట్లో పాల్గొంటున్నాయి. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా ఈగల్, విఎన్డి, పోలీస్ అందరూ కూడా దాడుల్లో పాల్గొంటున్నారు. దీంట్లో పెద్ద ఎత్తున మాకు అవకతవకలు కనిపించింది. ఈరోజు అవనగట్టులోని మెడికల్ షాప్లోని సుమారుగా 55,000 సంబంధించిన ట్రెమడాల్ ట్యాబ్లెట్స్ గత 2 సంవత్సరాలుగా ఇది విక్రయించడం ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఇది ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం కూడా కఠినమైన నేరం, అది కమర్షియల్ క్వాంటిటీ కింద వస్తుంది. అదేవిధంగా ట్రెమడాల్ ఇంజెక్షన్స్, అల్ట్రాచోలం, ఇంకా ఇతరత్ర విషయాలు కూడా చాలా వైలేషన్ దీంట్లో కనిపించింది. దీంట్లో విస్తృతంగా దర్యాప్తు చేసి ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబోతున్నాం. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మీకు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా